నల్గొండ పట్టణంలో జ్యోతిబా పూలే సెంటర్ వద్ద సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలను జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నల్గొండ పట్టణంలో జ్యోతిబా పూలే సెంటర్ వద్ద సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలను నల్గొండ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుల సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి చక్రహరి రామరాజు మాట్లాడుతూ 195వ సంవత్సరాల క్రితం మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు సమాజాన్ని శాసిస్తున్న సమయంలో సావిత్రిబాయి పూలే వారి భర్త జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి విద్య ద్వారానే మార్పు వస్తుందని, ఆ మార్పు ఆకాశంలో సగభాగమైన మహిళలకు విద్య నేర్పుట ద్వారా సమాజం సంపూర్ణంగా సఫలీకృతం అవుతుందని భావించి ఆ రోజుల్లో ఎన్నో అవమానాలకు తట్టుకొని తన భర్త దగ్గర విద్యను అభ్యసించి తానే స్వయంగా ఉపాధ్యాయునిగా మారి బాలికలను చేరదీసి చదువు చెప్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా 48 బాలికా పాఠశాలను నెలకొల్పి అట్టడుగు వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు విద్యను అందించిన భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలని అన్నారు. ఆమె అంకిత భావాన్ని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం బాంబే ప్రెసిడెన్సీలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సన్మానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చట్టసభలలో మహిళలకు కేటాయించే 33% రిజర్వేషన్లలో బీసీ మహిళలకు వాటా కేటాయించాలని రామరాజు డిమాండ్ చేశారు. విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి మహిళా విద్యార్థులు ఆరోగ్యవంతంగా అన్ని వసతులతో చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, కాసోజు విశ్వనాథం, నల్ల సోమన్న మల్లన్న, చొల్లేటి ప్రభాకర్, కంది సూర్యనారాయణ, కేశబైన శంకర్ ముదిరాజు, నకరేకంటి కాశయ్యగౌడ్, పసుపులేటి సీతారాములు, రాపోలు పరమేష్, నాగులపల్లి శ్యామ్ సుందర్, కొన్నె శంకర్ గౌడ్, చొల్లేటి రమేష్, జెల్లా ఆదినారాయణ, గంజి భిక్షమయ్య నేత, గొడదల ఎల్లంరాజు, నేలపట్ల చంద్రశేఖర్, నల్లా మధు యాదవ్, మాధవి, టీఎన్జీఓ ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.